కొన్ని పరిస్థితులు మనం ఆలోచిస్తే శత్రువులు చుట్టుముట్టినట్లు సమస్యలు చుట్టుముట్టినటువంటి కుటుంబాలు లేకపోలేదు. ఎటు దిక్కుదోసిన స్థితి. ఓ పక్కేమో ఆర్థిక ఇబ్బందులు, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే లోకం అయితే ముఖ్యంగా ఆ డబ్బు చుట్టే తిరుగుతుంది, ఆర్థిక సమస్య చుట్టూ తిరుగుతుంది, ఆర్థిక పరమైన వాటి మీదే చుట్టూ తిరుగుతుంది, దాని చుట్టే తిరుగుతుంది. చివరకు దాన్ని ఎంత హైలైట్ చేశారంటే డబ్బుని దేవుడని, అది ఉంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుందని, ఇక రకరకాలుగా డబ్బుని బాగా గణపరిచేటువంటి వారు ఉన్నారు. అదే సమస్తమునకు ఆధారమైనట్లు మాట్లాడుకునేటువంటి వారు లేకపోలేదు. కాకపోతే క్రైస్తవుడైతే, నిజ క్రైస్తవుడైతే అది ఒక్కటే ముఖ్యము కాదనే సంగతి నిజ క్రైస్తవుడికి తెలుసు. ఎందుకంటే అది కొన్నిటికి మాత్రమే పనిచేస్తుంది, కొన్ని సందర్భాలలో మాత్రమే మనకు సహాయం చేస్తుంది, అన్ని సందర్భాలలో అది మనకు సహాయం చేయలేదనే సంగతి గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు డబ్బు మన చేతి నిండా ఉన్నా మనం చేతగాని వారమైపోతాం, వ్యర్థులుగా నిలిచిపోతాం. అందుకని పూర్తిగా నాకు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు లేకపోతే నేను చాలా గొప్ప విజయాలు సాధించేవాడిని, డబ్బు నా దగ్గర ఉంటే అసలు నా తడాక ఏమిటో చూపించేవాడిని అనుకోవడం అది అజ్ఞానమే అవుతుంది. చూడండి, క్రీస్తుని ఎరిగినటువంటి వాడు డబ్బు కంటే గొప్పవి ఉన్నాయి, ఆ ఒక్కటే ప్రాముఖ్యం కాదనేటువంటి సంగతి గ్రహించాలి. మనం ఎప్పుడో పాట పాడుకుంటాం, ఏమిటంటే కృప చూపిన యేసురాజా దాటిపోకు నన్ను నీవు, కరుణామయ నీ సన్నిధిని విడిచిపోను ఎన్నడు, లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే మిన్నగునా, లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాశులు ఎన్నున్న నీ కృప కంటే మిన్నగునా. అర్థమైంది కదా? స్తోత్రం చెప్పండి. లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే, ప్రేమలు ఎన్నో ఉన్నాయి, నేను లేవని అని నేను అనటం లేదు. భార్య ప్రేమ చాలా గొప్పది, అంతకంటే మించినది తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, ఆ బంధాలు గొప్పవే, నేను కాదనను. మనకు ఆపదొచ్చినప్పుడు అన్నదమ్ముడు వస్తాడు, ఆదుకుంటాడు, మనకు అండగా నిలుస్తాడు, నేను కాదనను. అవి ప్రేమలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి. లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా. ఇది ఈ ప్రేమకు మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇది ప్రాణం పెట్టే ప్రేమ. అందరూ విడిచిపెట్టిన ప్రేమ. ఎంతమంది వచ్చినా నొప్పి భరించేవాడు ఎవడో ఉండడు, నొప్పి భరించే ప్రేమ. ఎంతమంది చుట్టూ ఉన్నా ఐసీలో నిలబడేవాడు ఎవడూ లేడు, ఐసీలో ఉన్నప్పుడు సైతం తోడుగా ఉండే ప్రేమ. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మేలులు చేసే ప్రేమ యేసయ్య ప్రేమ. ఇంతకంటే గొప్ప ప్రేమను ఇంకెవరితో పోల్చడానికి అసలు వీలే లేదు. కనుక చాలామంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, ఇరుకులో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అనారోగ్యమనే ఇరుకులు. ఓ పక్క డబ్బు లేనప్పుడు అనారోగ్యం వస్తే ఎంత బాధో, నెల వచ్చేసరికి మందులకి ఎంత ఖర్చు అవుద్ది. సరే, ఆ రోగం ఎక్కువైపోతే అసలు పరిస్థితి ఏమిటి మా జీవితాలు? ఇంట్లో నలుగురుంటే నలుగురికి ఎప్పుడు ట్యాబ్లెట్లే, ఎప్పుడు రోగాలే. మింగి 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 ఇసుకొచ్చేస్తుంది ట్యాబ్లెట్లు. అర్థమవుతుందా?
ఈ మందు మింగితే ఆ రోగం వస్తుంది, ఆ మందు మిగితే ఇది, రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం. సరే, ఇది ఇలా ఉంటే కొంతమందికి మాటలు, సూటిపోటి మాటలు, శత్రువులు, పగబట్టినటువంటి వారు, అసూయపడుతున్నటువంటి వారు, బంధువుల్లో కూడా, చివరికి బంధువుల్లో కూడా బాధపడుతున్నటువంటిటప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్వేవాళ్ళు, పెదాలు ఇరిచేటువంటి వారు, మూతులు తిప్పేటువంటి వారు లేకపోలేదు కదా. చుట్టూ ఎటు చూసినా ఏదో ఒక సమస్యలు ఉన్నాయి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. ఎవరో చెప్పిన చేతనంగా ఒక సామెత ఉంటుంది, భర్త కొట్టినందుకు కాదంట, ఎవరో తొంగి చూసినందుకు బాధపడాల్సి వస్తుందంట. ఎవరు తొంగి చూసినా పర్వాలేదు, కానీ తోడికోడలు తొంగి చూడకూడదు. తొంగి చూసింది, అబ్బాయి ఏంటబ్బా ఎలా కొడతావు, ఇది మరిదైతే, బావ అయితే ఏంటి బావా ఏంటి అలా కొడుతున్నావు, నీకేమన్నా మైండ్ ఉందా అని అనరు. ఒక్క చూపు చూసి ఒక రకమైన నవ్వు నవ్వి, అర్థమవుతుందా, వెళ్ళేసరికి ఏడ్చే మనిషికి, ఈ తన్నులు తిన్న మనిషికి ఆ మనిషి నవ్వు చూడగానే ఈ తన్నుల కంటే కూడా అది చాలా బాధపడింది. అందుకని ఒకడు ఎవరం లేకుండా మనుషుల ముందు కొట్టడం, మనుషుల ముందు తిట్టడం, మనుషుల ముందు రంకెలేయడం, ఏమండి ఇలా పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. వాస్తవంగా ఇంటి గుట్టు గడప దాటకూడదు అనే మంచి ఆలోచన ఒకటి ఉంది. అందుకని కొంతమంది రంకెలేస్తుంటారు, కేకలేస్తుంటారు, అది ఊరంతా వినపడిద్ది. అది అంత మంచిది కాదు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. ఇలాగూ కొంతమంది మూతులు తిప్పేటువంటి వారు, మనం పాడవుతున్నప్పుడు, మనకు నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు గుసగుసలాడేవారు, మాట్లాడుకునేటువంటి వారు, లోపల సంతోషిస్తున్నటువంటి వారు, వారి హృదయంలో ఏమి నిండిందో నోరు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం కాకుండా ఉంటుందా? అంత పసిపిల్లలమా, అంత ఏమన్నా పాలు తాగే పిల్లలా? కానీ కాదు. ఇలాంటి పరిస్థితులు, కొంతమందికి కోర్టు సమస్యలనే ఇబ్బందులు, ఇరుకులు, మరికొంతమందికి ఏదో రాకరాక ఉద్యోగం వస్తే ఉద్యోగంలో ఇబ్బందులు, ఏమండి చెయ్యని నేరం మీద పడడం, లేదా సస్పెండ్ అవ్వడం, ఏమండి లేదా అందులో రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం, ఇదొక ఇబ్బంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే లేక ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారంలో 34 ఇబ్బందులు, నష్టాలు, పనివారితో ఇబ్బందులు. ఇక చెప్పుకుంటూ వెళ్తే ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్యలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దయచేసి మీరు గమనించాలి. కీర్తన గ్రంథములో 4వ అధ్యాయం 1వ వాక్యములో ఒక భక్తుడు ఒక మాట అన్నాడు. చదువు నాన్న. నా నీతికి ఆధారమగు దేవా, అబ్బో ఏం మాట అండి. ఇరుకులో విశాలత కలుగు చేయువాడవు నీవే. కొట్టు చప్పట్లు. ఇప్పుడు గమనించాలి, నీ జీవితంలో ఇరుకులోనే ఉన్నావు. ఇరుకు అంటే దాని అర్థం ఏమిటంటే అన్నీ చుట్టుముట్టినప్పుడు, అన్ని సమస్యలు నీ చుట్టుముట్టినప్పుడు నీకు దారి దొరకని స్థితే ఇరుకు స్థలం. తప్పించుకునే మార్గము కనిపించినప్పుడే ఇరుకైన స్థలం. నిరీక్షణకు ఆధారము లేకపోవడమే ఇరుకైన స్థలం. భవిష్యత్తును గురించి ఆలోచించి గుండె ఏగం పెరిగిపోయింది. నీ జీవితంలో భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు బీపీ పెరిగిద్ది. కారణం ఏంటంటే నీకు అర్థం కావడం లేదు నీ జీవితం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, సమస్యలు నీ చుట్టూ ముట్టినప్పుడు నువ్వు సరైనటువంటి ఆధారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు నష్టం జరిగిద్ది. నీ ప్రాణాలు కూడా, అంటే నేను ఒక మాటతో చెప్పాలంటే గుండె పగిలే స్థితి ఉంది. ఇక్కడ ఒక భక్తుడు గ్రహించాడు, ప్రభువా నా చుట్టూ ఇరుకులే ఉన్నాయి, సమస్యలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి, కానీ నాకొక్కటి తెలిసింది, నా ఇరుకులో విశాలత కలుగు చేయువాడవు నీవే కదా. ఏమి నమ్మకం ఉంచాడండి, స్తోత్రం చెప్పాలి. ఏమి గ్రహించాడండి ఆ వ్యక్తి. ఈరోజున మనం ఆ గ్రహింపు కలిగి ఉన్నామా?
ఇరుకులలో ఉన్నామని బాధపడుతున్నావు, కన్నీళ్లు విడుస్తున్నావు, మనుషుల దగ్గరికి వెళ్ళి దుఃఖపడుతున్నావు, గుండెల బాదుకుంటున్నావు, ఆలోచించి నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు. నీ యొక్క తలనొప్పికి అసలు పొరపాటున ఆధారమే లేదు. నీకు ఒకటే తలనొప్పి, భయంకరమైన పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏ జబ్బు లేదు అంటాడు, నీకేమో నిద్ర పట్టదు, తలనొప్పి ఆగదు. కారణం ఏమిటి? నీ ఆలోచన మానుకుంటే నీ రోగం పోయిద్దని డాక్టర్ చెబుతున్నాడు. అదే కదా చెబుతున్నాడు. నాకెందుకు నిద్ర పట్టట్లేదు సార్, నాకెందుకు తలనొప్పి వస్తుంది సార్ అంటే, నీకు జబ్బు ఏమి లేదు, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒకటే జబ్బు, నువ్వు ఆలోచిస్తున్నావు, ఏదో టెన్షన్ పడుతున్నావు. ఆ టెన్షన్ ఆపేయి అని అంటున్నారు. కానీ టెన్షన్ ఆపుకోవడానికి, ఆలోచన ఆపుకోవడానికి నీ వల్ల కావడం లేదు. కారణం ఏమిటంటే, సముద్రంలో ఉన్నటువంటి అలలు ఆగకుండా వాటంతటికవే ఎలా వస్తాయో, నువ్వు కళ్ళు మూసుకొని పడుకున్న అలల్లాగా ఆలోచనలు వస్తానే ఉన్నాయి. ఆ టెన్షన్ తట్టుకోలేకపోతున్నావు. నీకు ఒక గ్రహింపు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓ ప్రభువా, నా నీతికి ఆధారము నీవే కదా, నా నిర్దోషత్వాన్ని నువ్వు మధ్యాహ్నపు వెలుగువలే చేయువాడవు నీవే కదా, నాకు ఇరుకులో విశాలతను కలుగు చేయువాడు నీవే ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇరుకు నుండి మనము విడిపించబడాలి, విశాలతలోనికి రావాలి, లేదా విడుదల పొందాలి అంటే ఇరుకులు, ఇబ్బందుల నుండి ఏం చేయాలి? నేను ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఆధ్యాత్మికమైన పిల్లలు కనుక, మీరు తిరిగి జన్మించినటువంటి వారు కనుక మీకు వర్తిస్తుంది. తిరిగి జన్మించినటువంటి వారికి ఈ విషయాలు అర్థం కావు. మీరు క్రీస్తునందు ఉన్నటువంటి బిడ్డలు కనుక, క్రైస్తవులు కనుక, శిలువ యందు విశ్వాసం ఉంచిన వారు కనుక, ఆయన మరణ పునరుద్ధానాలను యందు మీరు విశ్వాసం ఉంచారు కనుక అర్థమవుతుంది, మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. మీరు దీన్ని అర్థం చేసుకోగలడని నేను అనుకుంటున్నాను. ఇరుకులో ఉన్నటువంటి వాడు, ఇబ్బందులలో ఉన్నటువంటి వాడు, అది ఏ సమస్య అయినా కానివ్వండి, ఏ ఇరుకన్నా కానివ్వండి, అప్పుల సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపార సమస్య కావచ్చు, ఏమండి, లేదా నిర్నిమిత్తంగా నీ మీద గొడవలు, చివరి కొన్నిసార్లు నీ ఇంటి వారే శత్రువులు అయిపోతారు. అది తెలీదు, వాళ్ళ మీద నువ్వు పగ పెంచుకోవద్దు. ఆ టైం అలా వచ్చింది. వారిని క్షమిస్తే, యోసేపు క్షమించినట్లు క్షమిస్తే నీవే వారికి తలమానికంగా మారిపోతావు. వారు నీ మీద పగ తీర్చుకుంటున్నారని నువ్వు పగ తీర్చుకోవద్దు. వారు నీ మీద ఏదో కక్ష కట్టారని వారి మీద నువ్వు కక్ష కట్టవద్దు. అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, చివరికి కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మనకు శత్రువులుగా ఉండే ఆ సమయం ఉంటుంది. కొన్నిసార్లు విచిత్రమైన సంగతి ఏమిటంటే, కొన్నిసార్లు తట్టుకోలేని పరిస్థితి ఏమిటంటే, మన గురించి సొంత ఇంట్లో, ఒకింట్లో పుట్టి, ఒకింట్లో పెరిగి, ఒక తల్లి పాలు తాగి, ఒక కంచములో తిని, ఒకే మంచం మీద పడుకొని పెరిగినటువంటి వారు ఇద్దరు ఒకటి, ఒకడు ఒకటి. అర్థమవుతుందా? ఇద్దరు ముగ్గురు ఒకటి, ఒక్కడే ఒకడు. వాడు అక్కడికి వచ్చిన వెంటనే, ఆమె అక్కడికి వచ్చిన వెంటనే వారు గుసగుసలాడేటువంటి మాటలు తప్పును ఆపేస్తే అర్థం చేసుకోలేనంత పిచ్చివారు లేరు కదా. గుండెలు పగిలిపోతూ ఉంటాయి. గమనించాలి. నీ ఇంట్లో, ఆ ఇంట్లో నువ్వు ఒక్కడవే ఒంటరివాడిగా ఉండొచ్చు, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉండొచ్చు. నిన్ను గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, సొంత తల్లిదండ్రులు, సొంత అత్తమామ నా అనుకున్నటువంటి వారు నువ్వు వచ్చిన వెంటనే ఆ గుసగుసలాడడం తప్పును ఆపేస్తే నీకు అనుమానం రాదు, ఖచ్చితంగా వస్తుంది. వారు మాట్లాడుకుందేమో ఏమో తెలియదు, కానీ నిన్ను చూసి నీ ముందు మాట్లాడకూడదు అనుకునే సంగతి వారు ఆపినప్పుడు తెలిస్తే గుండెలు పగిలిపోతూ ఉంటాయి. ఇలాగూ కూడా కొంతమంది చాలా ఇరుకులు, ఇబ్బందులలో నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉండొచ్చు. వారికి నేను మనవి చేసేది ఏమిటంటే, నువ్వో కొయ్యో చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని గ్రహిస్తే చాలు. ఆయన నీ యొక్క సమస్యలన్నిటిని పరిష్కరించే దేవుడని, ఇరుకులో విశాలత కలుగు చేయవాడని నీ గ్రహింపు వస్తే 3 విషయాలు చేస్తావు. దేవునికి స్తోత్రం. ఆయనే ఇరుకు నుండి విశాలత కలుగు చేయవాడవని నువ్వు నమ్మితే,
నీకు ఆ గ్రహింపు వస్తే ఇప్పుడు నేను చెప్పే 3 పద్ధతులు పాటిస్తావు, దేవుడు ఇరుకులో నుండి నీకు విశాలతను కలుగు చేస్తాడు. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా?